ఫ్రెండ్స్, 7వ తారీఖు 7వ నెల 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఇరాన్లో సంస్కరణలవాది గెలుపు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలోనే ఇరాన్లోని హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందడం జరిగింది. అతను మృతి తర్వాత ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇరాన్కి నూతన అధ్యక్షుడిగా మసౌద్ పెజిష్కియాన్ను ఎన్నికవడం జరిగింది. అక్కడ ఉన్నటి ఎలక్షన్స్లో ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసౌద్ పెజిష్కియాన్ నెగ్గడం జరిగింది. ఈ నూతన అధ్యక్ష ఎన్నికల్లో ఎవరి మీద నెగ్గాడు అని కూడా అడుగుతాడు. పోటీగా నిలబడినటువంటి మరొక వ్యక్తి సయీద్ జలీలీపై నెగ్గడం జరిగింది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 3 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెజిష్కియాన్కు 1.63 కోట్లు ఓట్లు పడ్డాయి. జలీలీకి 1.35 కోట్లు ఓట్లు లభించడం జరిగింది. కొత్తగా ఎన్నికైనటువంటి ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాను వృత్తిరీత్యా హృద్యోగ శస్త్రచికిత్స నిపుణుడు, డాక్టరు. గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు. ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ పేరు ఏమిటి అని అడుగుతాడు. ఖమేనీ. అదేవిధంగా ఇటీవల కాలంలో బ్రిటన్కు కూడా ప్రధానమంత్రి ఎన్నికలు జరిగాయి. బ్రిటన్కి నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ నెగ్గడం జరిగింది. రిషి సునాక్ మీద. కీర్ స్టార్మర్ 650 స్థానాలు ఉన్నటువంటి బ్రిటన్ పార్లమెంటులో కీర్ స్టార్మర్ లేబర్ పార్టీ అధ్యక్షుడు. కీర్ స్టార్మర్కి 412 ఓట్లు రావడం జరిగినాయి. రిషి సునాక్కి 121 స్థానాలు మాత్రమే నెగ్గడం జరిగింది. కీర్ స్టార్మర్కి 412 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. ఇందులో భారత సంతతికి చెందినటువంటి ఎంతమంది బ్రిటన్ ఎన్నికల్లో నెగ్గటం జరిగింది అని అంటే 28 మంది. ఇంపార్టెంట్. బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి యొక్క అధికార నివాసం పేరేమిటి అని అడుగుతాడు. 10 డౌనింగ్ స్ట్రీట్. ప్రజెంట్ బ్రిటన్ క్రీడలు, మీడియా, సాంస్కృతిక శాఖ మంత్రి పేరేంటి అని కూడా అడుగుతాడు. లేసా. 23న కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెడుతున్నామని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, లోక్సభ ఎన్నికలు అనంతరము పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల అనంతరము మొట్టమొదటి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అని అడుగుతాడు. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. డేట్ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు లోక్సభ ఎన్నికల తర్వాత మొట్టమొదటి లోక్సభ సమావేశాలు ఎప్పుడు జరిగాయి అంటే జూన్ 24 నుంచి జూలై 3 వరకు మొట్టమొదటి ఎన్నికల అనంతరం మొట్టమొదటి లోక్సభ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి అంటే జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరుగుతున్నాయి. ఇందులో భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25కి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ ద్వారా వెల్లడించడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అని అడుగుతాడు. కిరణ్ రిజిజు. ఇందులో మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. ఎన్నోసారి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు అని అడుగుతాడు. లేకపోతే బడ్జెట్ని ప్రవేశపెట్టేసిన తర్వాత ఎగ్జామ్ వస్తే ఎన్నిసార్లు ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ అని అడగచ్చు. 7 సార్లు. గతంలో ఈ రికార్డు ఎవరి పేరు మీద ఉందంటే సిడి దేశ్ముఖ్ మాత్రమే ఇన్నిసార్లు వరుసగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కానీ పార్లమెంట్లో అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు అని అడుగుతాడు. సంఖ్యాపరంగా అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నిర్మలా సీతారామన్ 2019 మే 30 నుంచి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. అదే ఏడాది మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆమె తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత వరుసగా 2020, 21, 2021, 22, 2022, 23, 2024, 25 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరి 1న 2024-25కి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరు మీద ఉన్నటువంటి రికార్డును నిర్మలా సీతారామన్ చెరిపేయడం జరుగుతుంది ఈ 7వసారి ప్రవేశపెట్టిన తర్వాత. గుజరాత్లో భాజపాను ఓడిస్తామని చెప్పి లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి
రాహుల్ గాంధీ తెలపడం జరిగింది. గుజరాత్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అడిగాడు. 182 అసెంబ్లీ స్థానాలు. గుజరాత్ యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అని అంటే 26. పూరి జగన్నాథుని రథయాత్ర నేడు అని చెప్పి పూరి జగన్నాథ్ యాత్ర గురించి రాయడం జరిగింది. పూరి జగన్నాథ్ యాత్ర ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు అని అడిగాడు. ఒడిస్సా. నల్ల సముద్రంలో చైనా ప్రాబల్యం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనక్లియా వాటర్ వేవ్ గురించి రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, చైనా నుంచి కజకిస్తాను, కాస్పియన్ సముద్రము, అజర్బైజాను, జార్జియా మీదుగా ఐరోపా చేరుకోవడానికి మిడిల్ కారిడార్ను నిర్మించి తలపెట్టారు. అందులో భాగంగా జార్జియాలోని నల్ల సముద్రంలో నిర్మించే అనక్లియా వాటర్ వేవ్ అత్యంత కీలకమైంది. గుర్తుపెట్టుకోండి, ఈ అనక్లియా వాటర్ వేవ్ను ప్రజెంట్ చైనా, స్విట్జర్లాండ్ రెండు సంయుక్తంగా చైనా మరియు సింగపూర్ సంస్థలు సంయుక్తంగా ఈ వాటర్ వేవ్ను నిర్మిస్తున్నాయి. ఈ వాటర్ వేవ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సముద్రం మీద అనక్లియా వాటర్ వేవ్ని నిర్మిస్తున్నారు అని కూడా అడగచ్చు. నల్ల సముద్రం మీద ఈ వాటర్ వేవ్ని నిర్మించడం జరుగుతుంది, అనక్లియా వాటర్ వేవ్. అనక్లియా వాటర్ వేవ్ ఏ దేశంలో ఉంది అని అడుగుతాడు. జార్జియాలో. చాలా ఇంపార్టెంట్. చిన్న నేరాలకు సమాజ సేవే శిక్ష అని చెప్పి ఇటీవల కాలంలో భారతదేశంలో కొత్త నేర న్యాయ చట్టాలని ప్రవేశపెట్టడం జరిగింది. 3 కొత్త నేర న్యాయ చట్టాలని. ఆ నేర చట్టాలు ఏ సంవత్సరంలో చట్టం చేశారంటే 2023లో చేసినటువంటి కొత్త నేర న్యాయ చట్టాలను ఏ సంవత్సరం ఏ రోజు నుంచి అమలు చేశారనంటే 2024 జూలై 1 నుంచి అమలు చేయడం జరిగింది భారతదేశంలో. ఇంపార్టెంట్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన విషయాలు. ధ్రువ్కు ఆసియా బిలియర్డ్ టైటిల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ధ్రువ్ సిత్వాలా విజేతగా నిలవడం జరిగింది. 2024 ఆసియా బిలియర్డ్ టైటిల్ ఎవరు నెగ్గారు అని అడుగుతాడు. ధ్రువ్ సిత్వాలా ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని కూడా అడుగుతాడు. బిలియర్డ్స్. ప్రజ్ఞానంద గుకేష్లకు నిరాశ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజ్ఞానంద, బొమ్మరాజు, గుకేష్లకు నిరాశ. భారత యువతారులు కొద్దిలో సూపర్ బెట్ క్లాసిక్ చెస్ టైటిల్ను గెలిచే అవకాశాన్ని కోల్పోయారు. 2024 సూపర్ బెట్ క్లాసిక్ చెస్ టైటిల్ను గెలిచినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అడుగుతాడు. ఫాబియానో కరువానా టైటిల్ 2024 సూపర్ బెట్ క్లాసిక్ చెస్ టైటిల్ను నెగ్గడం జరిగింది. రజావత్ సంచలనం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. క్వార్టర్స్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడిని ఓడించి రజావత్ సంచలన విజయం సాధించడం జరిగింది. ఇందులో చూడండి, కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ ప్రియాంశు రజావత్ సంచలన విజయం సాధించడం జరిగింది. ప్రియాంశు రజావత్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడుగుతాడు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ప్రజెంట్ ఫుట్బాల్లో యూరో కప్ జరుగుతుంది. యూరో కప్ ఏ ఖండంలో మాత్రం నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ అని అంటే ఐరోపా ఖండంలో నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ. 2024 యూరో కప్ ఆతిథ్య దేశం ఏది అని అంటే జర్మనీ. ప్రజెంట్ వింబుల్డన్లో టెన్నిస్లో వింబుల్డన్ ట్రోఫీ జరుగుతుంది. వింబుల్డన్ ట్రోఫీ లండన్లో నిర్వహిస్తారు, బ్రిటన్లోని. టెన్నిస్ క్రీడలో అత్యంత పురాతనమైన ట్రోఫీ ఏది అని అంటే వింబుల్డన్. అత్యధిక ప్రైజ్ మనీ ఉన్నటువంటి ట్రోఫీ కూడా వింబుల్డనే.